అవి చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ చెన్నైలో ఉన్న విజయ రాఘవాచారి రోడ్లో ఉన్న రోజులు. ఈ ముగ్గురు హోటల్కు డబ్బు తగలడ్డం ఎందుకులే అని ఓ శుభముహూర్తాన్న వంట చేయడం మొదలుపెట్టారు. చిరంజీవి తనకు బాగా వంట వచ్చు అంటే సుధాకర్ లేదు లేదు నీకన్నా నేనే బాగా వంట చేయగలనని గొడవ పడ్డారు. మొత్తానికి ఇద్దరు వంట చేద్దాం డిసైడ్ అయ్యారు. మరి వంట రాని హరిప్రసాద్ బయటకు వెళ్ళి కాయగూరలు వగైరాలు తెచ్చిపెట్టే పని చేసేవాడు. సో వీళ్ళ ముగ్గురు మధ్య ఒప్పందం ఇలా ఉండేది. ఈ ప్రకారం కొన్నాళ్ళు బాగానే జరిగాక అప్పుడప్పుడు హరిప్రసాద్ కూరగాయలు తెమ్మని ఇచ్చిన డబ్బులు దోవలో పడిపోయే అంటూ వచ్చేవాడు. వారానికి 4 రోజులు ఇలాగే జరిగేది. హరిప్రసాద్ మీద సందేహం కలిగిన చిరంజీవి, సుధాకర్ కొన్ని రోజులు వేచి చూశారు. ఒకరోజు ఇంకా నమ్మకం కుదరక హరిప్రసాద్ను అతనికి తెలియకుండా వెంబడించడం మొదలుపెట్టారు. హరిప్రసాద్ కొంత కాయగూరలు కొన్న తర్వాత తిన్నగా నారాయణ కేఫ్లోకి వెళ్ళిపోయాడు. అది చూసిన చిరంజీవి, సుధాకర్లు రూమ్లోకి వచ్చి కూర్చున్నారు. హరిప్రసాద్ ఎప్పుడు వస్తాడా వాయించి పడేద్దామా అని వెయిట్ చేస్తూ కూర్చున్నారు. ఒక అరగంటకు హరిప్రసాద్ రూమ్కి చాలా విచారంగా వచ్చి డబ్బులు పోయాయి అన్నాడు. అంతే, ఆ నలభీములిద్దరూ హరిప్రసాద్ పీక పొట్టలను పట్టుకొని తిన్న తిండినంతా కక్కేంత దాకా మాలిష్ చేసి పడేశారు.